అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. యాక్చువల్గా ఆదివారం రోజు ఐనవోలు కుమ్రవెల్లి ఆలయాలను దర్శించుకున్నాము. ఈ ఆలయాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ మా అత్తమ్మ గారు ఈ కారుకు ఇట్లా పూజ చేస్తున్నారు. వాహన పూజ అనేది తెలంగాణ ప్రాంతంలో చేస్తారు. ఎందుకంటే క్షేమంగా వెళ్ళి తిరిగి రావాలని, అన్నీ అనుకున్న విధంగా జరగాలని ఇలా మొదటగా వాహన పూజ అనేది చేస్తారు. తర్వాత ప్రారంభమయ్యాము. చాలా విశిష్టత కలిగిన ఐనవోలు టెంపుల్ తెలంగాణలో ఐలోను మల్లన్న గుడి అంటారండి. ఐనోలు మల్లన్న గుడి. అయితే వెళ్ళేటప్పుడు మధ్యలో మల్కాపూర్ దగ్గరలో ఉన్న చిలుపూరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము. యాక్చువల్గా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి అని. ఈసారికి ఇట్లా కుదిరిపోయింది. స్వామివారిని దర్శించుకున్నాము. అక్కడ ఎన్ని కోతులు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. మొత్తానికైతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము. ఆయిలోనికి వెళ్ళాము. ఇక్కడ కాకతీయుల కాలంలో నిర్మించిన అనేక తోరణాలు మనకు దర్శనమిస్తాయి. చుట్టూ కూడా బద్దిపోచమ్మ గుడి, భ్రమరాంబిక ఆలయాలు కూడా కనిపిస్తాయి. తర్వాత గుడిలో ఇట్లా మల్లికార్జున స్వామితో బలిజమేడమ్మ, గుళ్ళకేతమ్మ అమ్మవార్లు మనకు దర్శనమిస్తారు. చాలా పురాతనమైన ఆలయం కదా, కాస్త చూసుకుంటూ నడవాలి. ఎందుకంటే కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటుంది లోపలికి వెళ్ళేటప్పుడు. ఇక్కడ ఆ భ్రమరాంబిక ఆలయంలో ఆ అమ్మవారిని కూడా దర్శించుకొని ఇట్లా మనము లోపలికి వెళ్ళేటప్పుడు ప్రాంతం అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ బోనాలు ఇట్లా పట్నాలు వేసి కొత్త ఇట్లా దేవునికి సమర్పిస్తారు. ఇక్కడ చాలా అంటే ఇక్కడ బండ్లు తిరుగుతాయండి సంక్రాంతికి ముందు. అది ఇక్కడ చాలా ఫేమస్. ఇంకా మేము లోపలికి వెళ్ళి ఇది భ్రమరాంబిక ఆలయంలో దేవి గారు, తర్వాత మల్లికార్జున స్వామి, బలిజమేడమ్మ, గుళ్ళపీతమ్మ అమ్మ వాళ్ళని దర్శనం చేసుకున్నాము. చాలా బాగా దర్శనం జరిగింది. స్వామివారిని దర్శించుకొని ఇంకా బయటికి వెళ్ళి బోనం రెడీ చేశాము. ఇట్లా ఈ గుడి చాలా 1200 సంవత్సరాల క్రితము అంటే చరిత్ర కలిగి ఉన్న గుడి కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చాలా ఫేమస్ ఇది. యాక్చువల్గా ఇక్కడ పసుపు బండారి పేరుతో పసుపును ఇస్తారు. ఇక్కడ బోనము చేసే దగ్గర చూడండి ఎన్ని కోతులు ఉన్నాయంటే ఎన్ని కోతులు ఉన్నాయి. ఇక్కడ బోనం రెడీ చేస్తున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో చాలా రకాలుగా బోనం ప్రిపేర్ చేస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది. బోనం అనేది ఇట్లా ఈ దేవునికి సమర్పిస్తారు. ఇట్లా మనం పట్నాలు వేసి దేవునికి సమర్పిస్తారు. ఇట్లా కొత్త కుండలో నైవేద్యం రెడీ చేసి దేవునికి సమర్పిస్తారు. ఇట్లా పట్నాలు వేసి దేవుణ్ణి మనకు కావాల్సింది కోరుకుంటారు. ఇక్కడ ఈ ఐనవోలు ప్రాంతంలో ఇక్కడ పట్నాలు, ఈ బోనాలు ఇక్కడ చాలా బాగా చేస్తారు. పుట్టమన్నుతో పూజించే మల్లన్నను మైలారం దేవునిగా కూడా పిలుస్తారు. పూర్వం మణిమల్లాసురులని రాక్షసులను స్వామివారు సంహరిస్తారు. ఆ టైంలో రాక్షసుల కోరిక మేరకే స్వామివారి కాళ్ళ కింద మనము లోపల గర్భగుడిలో చూస్తాం కదా, ఆ కాళ్ళ కింద 2 తలకాయలు కనిపిస్తాయి కదా, అవి రాక్షసులు కోరుకుంటారట స్వామివారిని మీతోటే ఉండి మేము కూడా పూజలు అందుకుంటామని. సో అవి అట్లే ఉంచేస్తారు. ఆ రాక్షసులు కూడా కనిపిస్తారు మనకు ఆలయంలో. ఇక్కడ విశిష్టత అదే. ఇక్కడ ఈ దేవునికి ప్రత్యక్షంగా పరోక్షంగా అయినా ఏదో విధంగా కాళ్ళ కింద నుంచి అయినా పూజలు అందుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ బోనాలు, పట్నాలు చాలా సందడిగా ఉంటుంది. మనం సమర్పించేది ఏదైనా కూడా మనస్ఫూర్తిగా దేవునికి సమర్పిస్తే దేవుడు స్వీకరిస్తాడు. మనం కోరిన కోరికలు నెరవేరుస్తాడు. నమ్మకంతో చేయాలి. ఏ పనైనా నమ్మకంతో చేస్తే దానికి తిరిగి ఉండదని నా ఉద్దేశం. ఇక్కడ ఏదైనా కూడా
హ్మ్. ఒగ్గు కథలు, పట్నాలు, ఒడిబియ్యం ఇక్కడంతా సందడిగా ఉంటుంది. ఇంతవరకు ఎవరైనా దర్శించుకోకపోతే దర్శించుకోండి. చాలా బావుంటుంది. ఇక్కడ బోనం చేస్తున్నారు. ఇక్కడ పట్నాలేస్తున్నారు. తర్వాత స్వామివారి బండారి నుదుటికి రాస్తారు. ఏమైనా భయం ఉంటే పోవాలని ఇట్లా వీపు మీద కూడా కొడతారు. అంటే అంటే మనకు భయం అనేది ఉండకూడదు అనేది మెయిన్ దీని ఉద్దేశం. వాళ్ళు ఇట్లా ఒగ్గు కథలు చెప్పేటప్పుడైనా కూడా మధ్య మధ్యలో ఇట్లా మనకు ఆ భయం అనేది మన ఒంట్లో ఉండకూడదు అనేది మెయిన్ ఇక్కడ. ఈ ఆలయ చరిత్ర చాలా ఉందండి. ఇక్కడ ఏది కోరుకుంటే అది జరుగుతుందని అంటారు. సంక్రాంతికి, ఉగాదికి పెద్ద బండి కార్యక్రమం జరుపుతారు. చాలా ఉత్సాహంగా పాల్గొంటారు దాంట్లో అయితే. ఆదివారం, గురువారం ఇక్కడ జనాలు ఎక్కువగా ఇక్కడ దేవుణ్ణి మొక్కడానికి వస్తారు. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక కొమరవెల్లికి ప్రయాణం చేయడం జరిగింది. ఇక్కడ ఐనవోలు నుంచి కొమరవెల్లికి వెళ్ళే దారి ఎంత అంటే ఇక దగ్గర ఒక 100 కిలోమీటర్స్ అనుకోండి. ఇక అంత దూరం వెళ్ళి వరకు చీకటి అయిపోయింది. ఇక కొమరవెల్లికి దిగిన తర్వాత ఇట్లా మనకు ఆలయానికి వెళ్ళే టైంలో ఇట్లా అన్ని దర్శనం ఇస్తాయి. ఇట్లా ఇదొక ఫోటో స్టూడియో చాలా బాగా అనిపించింది. ముందట ఇక దేవుని ఆలయంలోకి లోపలికి వెళ్ళేటప్పుడు ఇట్లా మెట్లు ఉంటాయి. మొత్తం పసుపుతో నిండిపోయి ఉంటుందండి. మొత్తం పసుపే ఇంకా మొత్తం ఈ పసుపుతోటే దేవునికి పూజా కార్యక్రమాలు. ముందట ఇట్లా గంగిరేగి చెట్టు ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ స్వామివారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు వేసే దండలు ఉంటాయి కదా, అవి తీసుకొస్తారు. ఇక్కడ కడతారు. ఏమన్నా పిల్లలు లేని వారు ఉన్నా కూడా ఇక్కడే స్వామివారిని దర్శించుకున్నాము. చాలా బాగా దర్శనం జరిగింది. తర్వాత ఇక్కడ గంగిరేగు చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేసేసి దండం పెట్టేసి తిరుగు ప్రయాణమయ్యాం. దర్శనం మాత్రం బాగా జరిగింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎట్లాంటి దరిద్రం ఉన్నా కూడా పోతుందండి. మీరు ఒక్కసారి దర్శించుకోండి. మన మన అంటే మనం చెప్పలేం కదా, మన ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మనం అనేది దైవాధీనం అండి. అది ఎప్పుడు ఏం జరుగుతుందని తెలియదు. మనము మనం అనే వాళ్ళము అహం ఉండకూడదండి. మెయిన్ అహం అనేది పోవాలని ఫస్ట్ ఇక్కడ దేవుళ్ళని దర్శనం చేసుకోవడం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం, కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శనం చేసుకొని బోనం సమర్పించుకొని ఇంటికి బయలుదేరాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.